అంజీర పండు పోషకాల గని. దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అయితే కొందరు ఈ పండును శాకాహారం కాదని, నాన్ వెజ్ కోవలోకి వస్తుందని అంటుంటారు. జైన మతంలో కొన్ని కఠినమైన శాకాహార సంప్రదాయాలు ఒక జీవ సంబంధ ప్రక్రియ కారణంగా అంజీర పండును తినడానికి నిరాకరించవచ్చు. కానీ సాధారణ శాకాహార దృక్కోణంలో అంజీర పండు సురక్షితమైన, ఇంకా ఆరోగ్య పోషకమైన పండు మాత్రమే. అసలు ఈ గందరగోళానికి కారణం ఏమిటి? పండు లోపల దాగి ఉన్న ఒక విచిత్రమైన జీవ సంబంధ రహస్యం ఏమిటి? ఇది ఏ చర్చకు దారితీసింది? అవన్నీ చూస్తూ అంజీర పండు తాలూకు శాస్త్రీయ నేపథ్యం ఏమిటో, దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. అంజీర పండు, అంజీర కీటకం మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధమే ఈ నాన్ వెజ్ చర్చకు ప్రధాన కారణం. అంజీర పండు లోపల ఉండే చిన్న పూల నిర్మాణాలను ఫికస్ పుష్పాలు అంటారు. ఈ పూలు పరాగ సంపర్కం జరగడానికి కేవలం అంజీర కీటకంపై మాత్రమే ఆధారపడతాయి. పరాగ సంపర్కం కోసం ఆడకీటకం పండు లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి వెళ్లే క్రమంలో కీటకం తన రెక్కలను, యాంటెన్నాలను కోల్పోతుంది. తిరిగి బయటకు రాలేదు. అది లోపలే గుడ్లు పెట్టి అక్కడే చనిపోతుంది. పండు పరిపక్వం చెందుతున్నప్పుడు ఈ చనిపోయిన కీటకం యొక్క శరీరం పండులో సహజంగా ఉండే ఫిసిన్ అనే ఎంజైమ్ ద్వారా విచ్ఛిన్నం చేయబడి ప్రోటీన్గా మారుతుంది. అందుకే అంజీర పండు తిన్నప్పుడు పండు లోపల చనిపోయిన కీటకం ఉండదు. దాని కణాలు పండులో కలిసిపోతాయి. ఈ కీటకాల మరణం ఉద్దేశపూర్వకంగా జరిగేది కాదు. ఇది పరాగ సంపర్కంలో ఒక అనివార్య భాగం. పైగా పండులోని ఎంజైములు కీటకాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి దాన్ని పండులోని మాంసంతో పూర్తిగా మిళితం చేస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే అంజీర పండు లోపల కీటకం యొక్క కణాలు ప్రోటీన్గా మారిన ఆ పండును శాకాహారంగానే పరిగణించాలి.